యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. దీపక్, చేతికి రక్తం ఏంటి? అడుగుతుంది నిన్నే. ఏంటిది చెప్పరా? ఏంటిది చెప్పు. అది రక్తం కాదు మావయ్య, పారాని రాస్తుంటే ఒలిగిపోయింది. అంతే అంతే. వెళ్ళి చేయి కడుక్కో. సరే మావయ్య. రాజు, నేను ఇన్నిన్ని ముద్దులు చేస్తున్నా, రోజు ఇన్నిన్ని ముద్దులు పెడుతున్నాను. మరి నా బాకీ ఎప్పుడు తీరుస్తావు? మెడలో 3 ముళ్ళు పడని నీ సంగతి అప్పుడు చెప్తా. మళ్ళా వడ్డీతో సహా ముక్కు విండి అన్నీ వసూలు చేస్తా. నువ్వు దొంగవి, ఏం తెలియనట్టే ఉంటావు. పెళ్ళైనాక నీ మనసులో ఉన్న లవ్ని మొత్తం బయటకు తీస్తుంది ఈ రేణుక. ముత్యాలు, ముత్యాలు. ఏటయ్యా? ఏటోనే ముత్యాలు, మన రాజుకి వరాలకి పెళ్ళిళ్ళు అవుతున్నందుకు సంతోషంగానే ఉంది, కానీ ధనాల జీవితం చూస్తుంటేనే బాధగా ఉంది. దాని బతుకు ఎప్పుడు చక్కపడుద్దో ఏటో తెలియట్లేదు. కడుపులంతా బాధుంచుకుని పైకి మాత్రం నవ్వుతూనే ఉన్నది బిడ్డ. భగవంతుడు చల్లగా చూస్తే దీని బతుకు కూడా మారతాదయ్యా. 3 బిడ్డలు మన కళ్ళ ముందు కళకళ్ళాడుతూ తిరుగుతా ఉంటే మనకింకేటి కావాలా? హలో, ఎవరు? ఇంత చీకటి పడ్డాక నీకెవరు ఫోన్ చేస్తారే నా బంగారం? నేనేనే, నీ ముద్దుల మొగుణ్ణి. తాగావా? మరేం చేయమంటావు? ఒంటరితనం నన్ను వేధిస్తుంది. తోడు కోసం ఒక క్వార్టర్ తెచ్చుకున్నా. బుజ్జిముండ, నువ్వు లేనప్పుడు నాకిదే కదా తోడు. సిగ్గులేదు అలా మాట్లాడడానికి? మొగుడు పిల్లల మధ్య సిగ్గెందుకే బంగారం? నువ్వు సిగ్గులేనోడివని నాకు తెలుసు. అందుకే పెళ్ళాన్ని పుట్టింట్లోనే ఉంచి నీ ఇష్టం వచ్చినట్టు తాగి తందనాలాడుతున్నావు. ఈ చేతి మందు తాగడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నావా ధనలక్ష్మి? నువ్వు లేక జీవితం కూడా చేదుగా అయిపోయింది. చేదుకు చేదే విరుగుడని కంపల్సరిగా తాగుతున్నాను ధనాలు. రేపు నుంచి ఇంకా తాగను. నీ మీదొట్టు. ఇట్లాంటి ప్రమాణాలు చాలా చూసాంలే. లేదు బంగారం, ఇదే ఆఖరి ప్రమాణం, ఇదే చివరి పెగ్గు. మీ తమ్ముడు మీ చెల్లెలు పెళ్ళిళ్ళు అవ్వగానే నిన్ను మన ఇంటికి తీసుకొస్తాను, సరేనా? చూద్దాం. ఇక చూసేదేంలే. ఈసారి మాట అంటే మాటే. మగాడివైతే మాట మీద నిలబడాలి. చూస్తావుగా బంగారం. మంచిది, మరుంటాను. ఆరోగ్యం జాగ్రత్త. రేపటి నుంచి జాగ్రత్తగానే చూసుకుంటాలే ఆరోగ్యాన్ని. ఈయన నన్ను తొందరగా తీసుకెళ్తే బాగుండు. నా కాపురం ఇలా అయ్యిందని అమ్మా నాన్న పాపం మనసులో ఎంత కుమిలిపోతున్నారో. బాబా, ఈ పెళ్లి జరగకుండా చూడమని నేను ప్రార్థించాను. నా
బాధ నిన్ను కదిలించలేదా బాబా? ఈ రోజు గడిచిందంటే నా జీవితం నాశనం అయిపోతుంది. ఇక నువ్వు కూడా నన్ను కాపాడలేవు. దీపక్కి వ్యతిరేకంగా ఏ చిన్న ఆధారం దొరికినా ఈ పెళ్లి జరగకుండా ఆపొచ్చు. కానీ ఏమీ దొరకడం లేదు. ఏంటి పేపర్? అమ్మా రూపా, ఏం చేస్తున్నావమ్మా? చేయడానికి ఏముంది పిన్ని? బలి కాబోతున్న నా జీవితం గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాను. నాకు పింకీ కూడా రాత్రంతా నిద్రలేదు రూపా. ఆ దీపక్ నీ మెళ్ళో తాలి కడతాడన్న ఊహని నేను భరించలేకపోతున్నాను. అవునక్క, ఆ దుర్మార్గుడు నీకు అసలే మాత్రం సూట్ అవ్వడు. నీ పక్కన నిలబడే అర్హత కూడా ఆ దీపక్కి లేదు. చేతిలో ఆ పేపర్ ఏంటక్కా? తెలీదు పింకీ, గాలికిట్టొస్తే ఏంటా అని చూస్తున్నాను. రూపా, ఏం చేస్తున్నావు రూపా? ఏం లేదత్తయ్యా. అతిథులందరూ వచ్చేస్తున్నారు. నువ్వు మాత్రం ఇంకా ఇలాగే ఉంటే ఎలా? అవతల మంగళ స్నానానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమా, ముత్తైదుల దగ్గరికెళ్ళి ఏం చేయాలో కనుక్కోవాలి కదా. రండి వెళ్దాం. రూపని నేను తీసుకువెళ్తాలే వదినా. మీరేంటి ఇలా ఉన్నారు? రాత్రంతా నిద్రలేనట్టు తల్లి కూతుళ్ల ముఖాలు అలా పీక్కుపోయాయి. తెల్లవారుజాము వరకు ఏవేవో పీడకల్లు వదినా. సరిగా నిద్ర పట్టలేదు. అమాయకమైన గొర్రెపిల్లని బలిస్తున్నారంట. ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మీకు పీడకలలు రావడమేంటి? తల్లి కూతుళ్ళిద్దరికీ ఏదో గాలి సోకినట్టుంది. వెళ్ళి ఒక్కొక్కరు దిష్టి తీసుకోండి. రూపముఖంలో కూడా పెళ్లి కళ్ళ కనబడటం లేదు. ముందు తనకి దిష్టి తీయండి. వెళ్ళండి. రామ్మా రూపా. రూపా, నీ ముఖంలో ప్రేత కళ కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అప్పుడే ఏమైందనుకుంటున్నావు? ముందుంది ముసళ్ల పండగ. కాసేపు ఆగితే పెళ్ళైపోతుంది. పేరుకి నా కోడలివవుతావు. నా చేతిలో జీవితాంతం కీలుబొమ్మవవుతావు. రేపటి నుంచి నిన్ను ఎలా ఆడుకుంటానో చూడు. ఆ దేవుడే దిగొచ్చినా ఈ పెళ్లిని మాత్రం ఆపలేడు. ఎక్కడి వరకు వచ్చావు? తొందరగా రా. మీ అన్నయ్య పెళ్ళికి ఇంత లేట్గా వచ్చేది. సరే, బాయ్. చెప్తారా నీ సంగతి?
ఏంట్రా రాజు, కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? నేను సరిగ్గానే నడుస్తున్నాను దీపక్. నువ్వే ఓళ్ళు దగ్గర పెట్టుకుంటే మంచిది. చాలా ఓవర్ చేస్తున్నావు రాజు. నీ అంతైతే కాదు కదా. పనివాడివి పనివాడిలా ఉండు. ముందు యజమాని హుందాగా ఉండాలిగా. అంటే నేను యజమాని నన్ను ఒప్పుకున్నట్టే కదా. పనివాళ్ళ గుర్తింపు కోసం చూసేవాడు ఎప్పటికీ యజమాని కాలేడు. నీకు పొగరు బాగా బలిసిపోయింది. పెళ్ళయ్యాక చెప్తాను నీ పని. పెళ్ళి జరగాలిగా. ఆపడానికి చాలా ట్రై చేసావు కదరా, ఏం పీకగలిగావు? చూడు రాజు, ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఏదీ జరగదు. టైము అదృష్టం అన్నీ నా వైపే ఉన్నాయి. కానీ నీతి న్యాయం అమ్మాయి గారి వైపే ఉన్నాయి దీపక్. ఒక అమాయకురాలి జీవితం నాశనం అవుతుంటే ఏ దేవుడు చూస్తూ ఊరుకోడు. ఒకవేళ ఆ భగవంతుడు ఊరుకున్నా నేను ఊరుకోను. ఈ పెళ్లి జరగనివ్వను. రాజు, ఏం మాట్లాడుతున్నావు? అడుగుతుంటే నోరు మెదపవే. నా కొడుకు పెళ్లి జరగనివ్వవంటావా? ఎంత ధైర్యం రా నీకు? ఈ పెళ్లి నువ్వాపితే ఆగుతుందా? నువ్వు దయతలిస్తే జరుగుతుందా? నేను నా తమ్ముడు అంత చేతగాని దద్దమ్మల్లా కనిపిస్తున్నావా? నిన్ను పనివాళ్లా కాకుండా మాతో సమానంగా చూస్తున్నావని కళ్ళు నెత్తికెక్కి వాగుతున్నావా? ఏమైందక్క? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? ఇది కోపంగా తమ్ముడు, కడుపు మంట. శుభం అంటూ ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ఒక పనివాడు, క్షమించు, పనివాడన్నందుకు క్షమించు తమ్ముడు. నీ ప్రియమైన సేవకుడు ఏం మాట్లాడుతున్నాడో చూడు. నా కొడుకుని ఎంతలా అవమానిస్తున్నాడో చూడు. రాజు దీపక్ని అవమానించాడా? ఏమన్నాడు? నా కొడుకుని పట్టుకుని నీతి లేని మనిషి అంటున్నాడు. జరుగుతున్న పెళ్లి అన్యాయం అని వాగుతున్నాడు. అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అని బెదిరిస్తున్నాడు. పేనుకు పెత్తనమిస్తే నెత్తంతా కురిగిందని మన ఇంట్లో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చెయ్యాలని చూస్తున్నాడు తమ్ముడు వీడు. ఏం రాజు, అక్క చెప్తుంది నిజమేనా? నువ్వు దీపక్ని బెదిరించిన మాట వాస్తవమేనా? పెద్దయ్య, నేనెందుకు దీపక్ బాబుని బెదిరిస్తాను? విజయమ్మ గారు పొరపాడుతున్నారు. పొరపాటు నాది కాదు రాజు, నా తమ్ముడిది. నిన్ను సేవకుడిగా పెట్టుకుని నా తమ్ముడు పెద్ద పొరపాటు చేశాడు. అసలు నీ వయసేంటి, నా వయసేంటి? నా అనుభవం అంత లేదు నీ వయసు. నేను పొరపడుతున్నానని తెలుసుకునే అంత జ్ఞానివైపోయావా? అక్క ఒక్క నిమిషం. రాజు, నేను అడిగిన ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఈ పెళ్లి జరగనివ్వనని దీపక్తో అన్నావా లేదా? పెద్దయ్య, దీపక్ బాబు మనస్తత్వం గురించి మీకు తెలీదా? తనే నన్ను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నాడు. నువ్వు తప్పుగా ప్రవర్తించింది చాలకుండా తిరిగి నా కొడుకు మీదే తప్పుగా ఆరోపణలు చేస్తావా? ఒక రెచ్చగొడితే రెచ్చిపోతావు రాజు? తమ్ముడు, తను అబద్ధం చెప్తున్నాడు. కావాలని నా కొడుకు మీద అభాండాలు వేస్తున్నాడు. దీపక్ ఎంత సెన్సిటివో నీకు తెలుసు కదా. అసలు విషయం ఏమిటంటే ఇతనికి ఈ పెళ్లి జరగడం ఇష్టం లేనట్టే. రాజు, అక్క చెప్తుంది నిజమేనా? పెద్దయ్య, ఒక్కసారి మీరే మనసు పెట్టి ఆలోచించండి. అమ్మాయి గారిది సున్నితమైన మనసు. ఈ దీపక్ రాక్షసగణంలో పుట్టాడని జాతకాలు చూసిన పంతులు గారే చెప్పారు. చిలుక పెళ్లి గోరింకతో జరగాలే గాని రాబందుతో కాదు. చూసావా తమ్ముడు, నువ్వేమో సంతోషంగా మనస్ఫూర్తిగా పెళ్లి జరిపిస్తుంటే వీడు నీ అభిష్టానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు. తప్పు రాజు, నీ ఆలోచన సరైంది కాదు. నీ ప్రవర్తన పద్ధతిగా లేదు. నా కూతురు పెళ్లి విషయంలో ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆమోదించి తీరాల్సిందే. ఎవరికీ రెండో ఆలోచన ఉండకూడదు.
ఉండడానికి వీల్లేదు. అది కాదు పెద్దయ్య, నీ మాట నేను ఎప్పుడూ కాదన్నా, కానీ చెప్తుంది అర్థం కావట్లేదా నీకు? నేను మా అక్కకి మాటిచ్చాను. మాట ప్రకారమే రూపని దీపక్కిచ్చి పెళ్లి చేస్తున్నాను. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందంటే నేను మా అక్కకి ఇచ్చిన మాట తప్పిన వాడిని అవుతాను. నా దృష్టిలో మాట తప్పినవాడు బతికున్న శవంతో సమానం. నీ మనసుని అదుపులో పెట్టుకో, నీ మాట అదుపులో ఉంటుంది. పెళ్ళయ్యే వరకు జాగ్రత్తగా ఉండు. నా తరపున ఈ పెళ్లి పనులన్నీ సవ్యంగా జరిపించాల్సిన బాధ్యత నీదే. వేరే ఆప్షన్ లేదు. వెళ్ళి జరగాల్సిన పనులు చూడు. సరే పెద్దయ్య. రా దీపక్, మంగళ స్నానానికి టైం అవుతోంది. భగవంతుడా, కన్న తండ్రి ఇలా ఆలోచిస్తుంటే అమ్మాయి గారిని ఇంకెవరు కాపాడతారో? ఏదో ఒక విధంగా ఎవరో ఒకరి మూలంగా ఈ పెళ్ళి ఆగిపోతే ఎంత బాగుంటుంది. టెన్షన్ పడకమందారం. అయినా గుళ్ళో పెళ్ళేంటి? అతిరథ మహారథుల మధ్య అంగరంగ వైభవంగా జరగాల్సిన మన పెళ్ళి ఇలా ఇలా ఎవరికీ తెలియకుండా గుళ్ళో చేసుకోవడం ఏంటి? నేను చీప్గా పని మనిషితో రిలేషన్లో ఉండడం ఏంటి మావయ్య? రండన్నా. ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నావు, ఏంటి మందారం? నా జీవితం నాశనం అయిపోతుందన్నా, మీరే కాపాడాలి. ఏమైంది చెల్లమ్మా? నేను మినిస్టర్ సూర్యప్రతాప్ గారింట్లో పని చేస్తున్నాను కదన్నా. ఆయన మేనల్లుడు దీపక్ బాబు ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేశాడు. తీరా నేను గర్భవతిని అయ్యాక ఇప్పుడు తనకేం సంబంధం లేదంటున్నాడన్నా. ఎంత మోసం, ఎంత దగా! మామూలు మోసం కాదన్నా, మహా మోసం. ఆ దీపక్ బాబు తడిగుడ్డతో నా గొంతు కోసాడు, నమ్మించి నా జీవితాన్ని నాశనం చేశాడు. మరింతకాలం మాకెందుకు చెప్పలేదు మందారం? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది కదన్నా. ఎంతైనా దీపక్ బాబు నేను ఇష్టపడ్డ మనిషి. ఏ రోజు కాకపోతే రేపైనా మారుతాడన్న ఆశతో తన కోసం వేచి చూశాను. తన తప్పు తెలుసుకొని నా మెడలో తాళి కడతాడనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ఆస్తి కోసం అమ్మాయి గారిని పెళ్లి చేసుకోబోతున్నాడు. 24 గంటల్లోనే పెళ్లి. ఆ పెళ్లి గాని జరిగితే నేను, నా కడుపులో ఉన్న బిడ్డ అన్యాయం అయిపోతామన్నా. ఈ పెద్దోళ్ళంతా ఇంతేనమ్మా. మన పేదోళ్ళ బతుకులతో ఆడుకుంటారు. అవసరం తీరాక పాత బొమ్మలు విసిరేసినట్టు విసిరేస్తారు. నువ్వు భయపడక మందారం, మన బస్ అంతా నీకు తోడుంటుంది. అవునమ్మా, జరగబోయే పెళ్లిని ఆపుదాం. ఆ దీపక్ బాబు కాళ్ళు చేతులు కట్టయినా సరే నీ మెళ్ళలో తాడి కట్టిస్తాం. దానికోసం మేమేమైనా చేస్తాం. ఇంకా ఆలస్యం ఎందుకన్నా, పదండి పోదాం. అన్నా, తొందర పడకండి అన్నా. పెద్దయ్య గారింట్లో పెళ్ళాపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. బలం కన్నా తెలివి ముఖ్యం. ఇప్పుడు ఏం చేద్దామంటావమ్మా? పెళ్లికి మనమంతా మారు వేషాల్లో వెళ్ళాలి. సరేనమ్మా, అలానే చేద్దాం. రండిరా పోదాం. పద. దీపక్ బాబు, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయి గారితో నీ పెళ్లి జరగనివ్వను. నువ్వు తాళి కట్టాల్సింది నా మెడలో మాత్రమే. నమస్తే అమ్మా, రండి రండి.
రామ్మా తిత్తి మావయ్య? బాగున్నావమ్మా? బాగున్నాను మావయ్య. ప్రయాణం బాగా జరిగిందమ్మా? బానే జరిగింది చిన్న మావయ్య. మీరెలా ఉన్నారు? నాకేంటమ్మా, ఆ అన్నయ్య నీళ్ళు చల్లగా ఉన్నాను. రా లోపలికి వెళ్దాం. మావయ్య హాయ్ దీప్తి. బాగున్నావు తల్లి? బాగున్నాను మావయ్య. హే అన్నయ్య, నీ మొహం ఎంత వెలిగిపోతుందో. పెళ్లికలు వచ్చేసింది అన్నయ్య నీకు. థ్యాంక్ యూ. మా అన్నయ్యకి బాగా నలుగు పెట్టండి. మంగళ స్నానం అయ్యేలోపు మా అన్నయ్య ఎర్రగా మారిపోవాలి. బాగా మరిగిన వేడి నీళ్ళతో స్నానం చేపిస్తే సరిపోతుంది. మంచి రంగు వస్తుంది. రంగు సంగతి దేవుడెరుగు. ఉడికిన చర్మం కవర్ అవడానికి సంవత్సరం పడుతుంది. నోరు ముయ్యండి. మంగళప్రదంగా మంగళ స్నానం చేయించేటప్పుడు అశుభం మాటలు మాట్లాడకూడదు. ఏంటి మమ్మీ ఈ చాదస్తం? సరదాగా మాటలు లేకపోతే పెళ్లిలో సందడే ఉంటుంది.